సాయిబాబాను ఎంతో విధేయతతో ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ, బాబాపై ఎంతో నమ్మకాన్ని కలిగి ఉన్నప్పటికీ, నా సమస్యలు పరిష్కారం అవుతాయని అనిపించడం లేదు. నేనేం చేయాలి అని మనలో మనకి ఎన్నోసార్లు ఈ ప్రశ్న తలెత్తుతుంది. దీనికి సంబంధించి ఈరోజు సాయి అమృత పలుకుల విని తరిద్దాం. పాదాల చెంతకు మమ్ము చేర్చేనావా సాయిరాం, ఓ సాయిరాం. మనకు కష్టం వచ్చినప్పుడు మన భక్తిని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు అని పెద్దలు చెబుతారు. అంత సవ్యంగా ఉన్నప్పుడు ఎవరైనా నమ్ముతారు. కానీ ఏది మనకు అనుకూలంగా లేనప్పుడు కూడా నమ్మకాన్ని కోల్పోకుండా ఉండటమే నిజమైన భక్తి. ఈ సమయం మీ నమ్మకానికి పెట్టిన పరీక్షగా భావించండి. మనం అనుభవించే కష్టాలు మన కర్మఫలం అని గ్రంథాలు చెబుతాయి. మనం మన కర్మను అనుభవించక తప్పదు. కానీ దేవుణ్ణి ప్రార్థించడం వల్ల ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి మనకు లభిస్తుంది. బాబా మన కష్టాన్ని పూర్తిగా మాయం చేయకపోయినా దాని తీవ్రతను తగ్గించి మనకు అండగా నిలుస్తారు. షిరిడి సాయిబాబా తన భక్తుల్ని ఎప్పుడు అడిగే రెండు ముఖ్యమైన గుణాలు శ్రద్ధ, సబూరి. నాపై నమ్మకాన్ని ఉంచండి, ఓర్పు కూడా అంతే అవసరం అని దాని అర్థం. కొన్నిసార్లు మనకు కావలసినవి జరగడానికి సరైన సమయం రావాలి. అప్పటి వరకు ఓపికగా వేచి ఉండాలి. మనకు ఏది ఎప్పుడు కావాలో, ఏది మనకు మంచో మనకంటే బాబాకే బాగా తెలుసు. మనం అడిగింది ఇప్పుడు దొరకదు, కానీ అంతకంటే ఎక్కువ మనకు లభించవచ్చేమో అని సానుకూలంగా ఆలోచించాలి. ఫలితం రావడం లేదని పూజను, ప్రార్థనను ఆపకండి. నా సమస్య తీర్చు సాయినాథ అని కాకుండా ఈ సమస్యను ఎదుర్కొనే ధైర్యాన్ని, జ్ఞానాన్ని ఇవ్వు బాబా అని ప్రార్థించండి. తోటి మనుషులకు, జంతువులకి సహాయం చేయండి. దీనులకు చేసే సేవ నేరుగా భగవంతుడికి చేరుతుంది. కారు చీకటి తర్వాత ఉదయం వస్తుంది, అలాగే కష్టాల తర్వాతే సుఖం వస్తుంది. బాబాపై భారం వేసి మీ కర్తవ్యాన్ని మీరు నిజాయితీగా చేసుకుంటూ వెళ్ళండి. తప్పకుండా బాబా ఆశీస్సులు మనపై ఉంటాయి. జై సాయిరామ్. సాయి దాసుని కనికరించుమా, చేయి పట్టి నాకు నడక నేర్పుమా. ఓ సాయి దాసుని కనికరించుమా, చేయి పట్టి నాకు నడక నేర్పుమా. ఎన్నాళ్ళో సాయి అరణ్య రోదన, ఎన్నాళ్ళో సాయి అరణ్య రోదన. నా తప్పులన్నీ సాయి మన్నించుమా, నా తప్పులన్నీ సాయి మన్నించుమా. సాయి నీకు తెలుసు నా అంతరంగము, విడదీయలేనిదయ్య మన బంధము, సాయి నీకు తెలుసు నా అంతరంగము,